వద్దు వస్తారు రాడు. వద్దు కార్తిక్, మీ నాన్న వస్తారేమో నాకు భయంగా ఉంది. నువ్వు ఎక్కడ దొరికావే నాకు? అయ్యో ఇదేదో వర్కౌట్ అయితలేదే. ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. వద్దు కార్తిక్, మీ నాన్న వస్తారు. ఎవరు లేరు. వస్తారు. వస్తారు. నీకు రక్తం అంటే భయమా? నీకు రక్తం అంటే భయమా? ఇంకొకసారి వచ్చాడనుకో. మళ్ళా వచ్చాడు. మరెందుకు వచ్చినట్టు? అమ్మాయి ఏదో అరిచినట్టుంటేను. అక్కడ దాకా ఎక్కడ రానిచ్చారా నువ్వు? మిడ్ నైట్ ముహూర్తం పెట్టావు, మధ్యలో పాలు పళ్ళు చెప్పేశావు. ఐఎమ్ సారీ మై సన్. అది ఇప్పుడు చెప్పేది? అవును, పొద్దున్న చెప్పాల్సింది. మావయ్య, టిఫిన్ రెడీ. నేను ఆల్రెడీ రెడీ. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ పని వాళ్ళు చేసే రొటీన్ ఐటమ్స్ తిని తిని బోరు కొట్టేసిందమ్మా. నువ్వు కొత్తగా ఏం చేసావు? మీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేశాను. హల్వా, ఇడ్లీ, పూరి, ఆగాగాగాగు. ఐటమ్స్ పేర్లు వింటేనే కడుపు నిండిపోయేలా ఉంది. ముందు పెట్టు, హల్వా పెట్టు. ఇది హల్వానా? ఈ డిష్ లోకి హల్వా రావాలంటే మీ ఒంట్లో ఉన్న షుగర్ తగ్గాలి. మీరు ఉప్పు కారం తినాలంటే మీ బీపీని ఈ టాబ్లెట్స్ తినేయాలి. నేను ఇంటి కోడలు మాత్రమే కాదు, రోగాలను హడలెత్తించే డాక్టర్ని కూడా. అదేం కుదరదబ్బా, డాక్టర్ అయితే హాస్పిటల్లోనే. హాస్పిటల్ అయినా ఇల్లైనా మా మావయ్య ఆరోగ్యమే నాకు ముఖ్యం. మీరు క్రమం తప్పకుండా ఒక నెల రోజులు ఈ మందులు వాడండి. ఆ తర్వాత మీకు ఇష్టమైనవన్నీ స్వయంగా నేనే చేసి పెడతాను, సరేనా? మా బంగారు మావయ్య కదూ. ఈ మందులు వేసుకొని మీకు ఇష్టమైన ఇడ్లీలు ఎన్నైనా లాగించేయండి. తినండి మావయ్య. ఏం మావయ్య, కారం ఏమన్నా ఎక్కువైందా? కారం కాదమ్మా, మమకారం. ఆడదిక్కులేని ఇంట్లో అలవాట్లు గాడి తెప్పే, ఆప్యాయతలు కరువయ్యాయి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలన్నారు. మాధురి పసితనంలోనే తల్లిని తీసుకుపోయి కార్తీక్ను ఒంటరిని చేసి ఆ దేవుడు అన్యాయం చేశాడనుకున్నాను. కానీ నీ ద్వారా తన తప్పు తను సరిదిద్దుకుంటున్నాడు. ఇక నాకేమైనా పర్వాలేదమ్మా, నిశ్చింతగా ఉండొచ్చు. నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని. నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది. ఆగండి, ఆగండి. ఏంటి చిన్నపిల్లల గంతులు? ఆ తెలిసిందేదో చెప్తే నేను కూడా సంతోషపడతానుగా. ఏం తెలిసిందిరా? డాడీ, I got a wonderful contract. Thank you. Thank you. Congrats. Thank you. తొందరగా వెళ్ళి బట్టలు సర్దు, ముంబై వెళ్ళాలి. ఇప్పుడా? ఇప్పుడే. ఒరేయ్, అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందా నీకు? వీటన్నిటి కోసం ఓళ్ళ మీద పడి తిరగాల్సిన గతి ఏం పట్టలేదు నీకు. మిస్టర్ మాధవరావు, ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏమో లెక్క పెట్టలేదు. డబ్బు కోసం కాదు నేను కాంట్రాక్ట్ అప్లై చేసింది. మరి దేనికోసం? నాకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ గా నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవడానికి. ఓహో. అయినా మేము ఇద్దరు ముంబైకి వెళ్ళి సెటిల్ అయిపోతే నువ్వు ఎక్కడ ఒంటరి వాడిపోతావు, నీకు భయం. డోంట్ వరీ మిస్టర్ మాధవరావు, నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఏ మధు, ముద్దు ఉండు, అరవద్దు. ముద్దు ముచ్చట తీర్చకుండా మొగుడు ఓళ్ళ మీద పడి తిరుగుతుంటే ఏ కొత్త పెళ్లి కూతురైనా అలుగుతుందిరా. వెళ్ళి బుచ్చగించు. ఓ, అమ్మాయి అలుగుతే బుజ్జగించాలన్నమాట. నేడే తెలిసింది, ఐ లవ్ యూ మై సన్. మధు, ముద్దిస్తా అన్నావుగా? గాడిద గుడ్డిస్తా. ముద్దిస్తానావుగా? ముంబై వెళ్ళు, ఫ్యాక్స్ లో పంపిస్తా. ముంబై ఫ్యాక్సా?
ఏయ్ దొంగ అత్త ఇదిగో వస్తున్నా అదో. బో ఇదే మాట్లాడు. వద్దు. నేనేమి ఇవ్వను. అదే వద్దు. అబ్బా, అరిస్తే ఇస్తా గుద్దు. ఆ? గుద్దుతావా? ఇదేంటి ఇలా అయిపోయింది? ఏయ్, ఏం చేసేది? అబ్బా అయ్యో అదే పా, పా. ఒరే కార్తీక్ ఈ ముంబై ట్రిప్ క్యాన్సిల్. నిజంగా ఐ లవ్ యూ కార్తిక్, ఐ లవ్ యూ. ముద్దిస్తా అన్నావుగా. ఐ లవ్ యూ. మధు, హే మధు, ఇదిగో ఈ నవ్వే నాకు కావాలి. నీ నవ్వు నవ్వే పువ్వు, పువ్వు లాంటి నీ మోము ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ కళ్ళు లిల్లీ పువ్వు, ముక్కు మొగలి పువ్వు, చంప చామంతి పువ్వు, పెదాలు పొగడ పువ్వు. ఇన్ని పూలు దాచుకున్న నా మాధురి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. టేక్ ఆఫ్ ఎప్పుడు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నేను అడిగింది ముంబై ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎప్పుడు. ఇంకా టైం ఉంది, అయినా ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే నువ్వు ముంబై వెళ్తున్నావు కాబట్టి. నువ్వే కదా వెళ్ళొద్దున్నావు. కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయి అయినా ప్రతి క్షణం భర్తతోనే గడపాలనుకుంటుంది. తొందరగా వచ్చేస్తావు కదూ? నిజంగా చెప్తున్నావు కదూ? ఒట్టేసి మరీ చెప్తున్నా. అయితే నేను ముద్దేసి చెప్తున్నా. చాలే కార్తీక్, వదులు. చాలా అయితే 1 minute. ఇదిగో ఈ హ్యాండిక్యామ్ క్యాసెట్ లో మొత్తం షూట్ చేశా. నేను ముంబై నుంచి వచ్చేదాకా దీన్ని రోజు చూస్తూ ఉండు. ఏంటి అది కూడానా? నేనిచ్చింది కూడా. You naughty. Please, కార్తీక్, నువ్వు తొందరగా రావడానికి ట్రై చేయి. ఓకే, డెఫినెట్ గా. డాడీ లే వర్కౌట్ అయిపోయింది డాడీ. అయితే పద. బాయ్ Bye. బాయ్. నీకిది న్యాయంగా ఉందా? నీకు ఏం ద్రోహం చేశానని నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ వల్ల నా కోరికలు తీరుతాయని నమ్మకంతోనే కదా ఇన్నాళ్ళు వీడితో కాపురం చేశాను. నన్ను మోసం చేస్తావా? వదల్లే, నిన్నొదల్లో. నిన్నడ్డం పెట్టుకుని లక్షలు సంపాదిద్దాం అనుకున్నాను. నా జీవితానికి అడ్డంగా గండి కొట్టి నువ్వు సుఖపడదాం అనుకుంటున్నావేమో. నిన్నెక్కడ కొట్టాలో అక్కడే కొడతాను. ఏమే, ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను ఎక్కడో సుఖంగా కాపురం చేసుకుంటున్న దాన్ని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదా? పిల్ల జల్లా ఉండేడిస్తే బడికి తీసుకెళ్లే పని ఉండేది. పైసలు చేతి నిండా ఉంటే బజార్కి వెళ్లే పని ఉండేది. అవేవీ లేవు. నీ చెల్లి దగ్గరికి వెళ్ళి 1,00,000, 2 లక్షలు అడిగి పట్రా. నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? కాళ్ళకి మెట్టెలు తొడగగానే ఆడపిల్లకి పుట్టింటితో సంబంధం తెగిపోయింది అంటారు. కనీసం ఆ మెట్టెలు కూడా కొనివ్వను నేను. ఇప్పుడు దాని దగ్గరికి ఏమని వెళ్ళమంటావు? ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటావు? ఈ ముఖం పెట్టుకునే వెళ్ళు. సంపాదించడం చేత కాదు, అడుక్కోవడం అంతకంటే చేత కాదు. మగాడు చేతకాని వాడైతే ఆడది కొంగు చాచి సంపాదించగలదు, కొంగు జార్చి సంపాదించగలదు. ఏ కొంగు చాచమంటావా, కొంగు జార్చమంటావా? చెయ్యి, చచ్చినా నువ్వు బాగుపడవు. రోజు చస్తూ నీతో కాపురం చేయడం కంటే ఒకేసారి చావడం మేలు. హలో, నీ ఒంటి మీద ఉండే పింక్ టవల్ నేనైతే ఎంత బాగుండేది. హే కార్తిక్, నేను కట్టిన ఆ తాళి బొట్టు ఉండగా ఆ నీటి బొట్టు ఎంత అదృష్టం చేసుకుందో. నాకు మాత్రం